హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మీరు చూస్తున్నారు డేర్ టు టాక్ విత్ డిఎస్పీ. మనం ఇప్పుడు ఏలూరు జిల్లా కైకరం వద్ద ఉన్నాం. కైకరం వద్ద అప్పుడే కోడిపందాల బరులు అయితే సిద్ధమవుతున్నాయి. ఈ కైకరం జాతీయ రహదారి పక్కనే ఇక్కడ ఉన్న ఒక లేఅవుట్ ప్రాంతంలో ఒక పెద్ద బరిని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఉదయం మనం రచ్చా మీడియాలో ఇక్కడ ఏర్పాటవుతున్న బరి గురించి మనం అయితే ఒక వార్తను ప్రసారం చేయడం జరిగింది. అనంతరం ఇదే వార్తకు ప్రతిస్పందించిన జిల్లా అధికారులు కావచ్చు, ఏలూరు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి కోడిపందాల బరులు కానీ, గుండాట కానీ, ఎటువంటి గేమింగ్ యాక్ట్లు గేమింగ్ లాంటివి జరగకుండా చూడాలని, అది స్థానిక పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన సత్వరమే స్పందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ వార్తలు అందుకున్న పోలీసులు సైతం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా స్పందించిన నేపథ్యంలో నా వెనుక ఉన్న ప్రాంతంలో ఇప్పటికీ కూడా బరి నిర్వాహకులు యథేచ్ఛగా ఇక్కడ బరికి ఏర్పాట్లు చేయడం, దగ్గరగా ఈ సిమెంట్ స్తంభాలు, ఐరన్ రాడ్లను పాతి పెట్టడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ జరుగుతున్న విషయంలో ఏదైతే 1964 కావచ్చు, 1970 గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ కోడిపందాలు కావచ్చు, గుండాట కావచ్చు, పేకాట కావచ్చు, వీటిపై నిషిద్ధం ఉంది. ఇది BNS 163 ప్రకారం కూడా, ఇప్పుడున్న భారతీయ న్యాయ సంహిత ప్రకారం కూడా ఇప్పుడు ఇటువంటి గేమింగ్ యాక్ట్లు జరగకూడదు. ఎటువంటి పొలాల్లో కూడా పొలాల్లో లేదంటే నిషేధిత ప్రాంతాలు అయినట్టు ఎటువంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి కోడిపందాల ఏర్పాట్లకు ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు రాకుండా ఏదో పండుగ రోజుల్లో 1-2 రోజులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జరగడం మాత్రం సహజంగా మనం చూస్తూనే ఉంటాం. అయితే బరి తెగించి ఇక్కడ బరి నిర్వాహకులు అయితే మాత్రం ఇక్కడ వారం 10 రోజులు ముందుగానే ఇక్కడ బరులు విపరీతంగా నిర్వహించడం కూడా, అది కూడా జాతీయ రహదారి పక్కనే. ఏదైతే హైదరాబాద్ నుంచి లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇదే జాతీయ రహదారిపై వస్తున్న వేళ ఇక్కడ ఆగి చూస్తే ట్రాఫిక్ జామ్ అయి ప్రమాదాలు జరిగే ఉన్న సందర్భంలో ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ ఉన్నతాధికారులు కావచ్చు వెంటనే చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే రచ్చా మీడియాలో వరుస వార్తా కథనాలు అయితే ప్రసారం అవుతాయి. ఇక్కడ బరులు ఏర్పాటు చేస్తున్నటువంటి వారు ఎటువంటి రాజకీయ పలుకుబడితో ఏర్పాటు చేస్తున్నారనేది ఇక్కడ ప్రజా సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీడికి సపోర్ట్ చేసేవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ కోడిపందాలు కావచ్చు, ఈ గేమింగ్ ఏదైతే ఉందో గుండాట కావచ్చు, లేదంటే ఇతర గేమింగ్లు ఇక్కడ జరగడం ఏదైతే యువకులు జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. చూస్తూనే ఉండండి రచ్చా మీడియా.